హాయ్ అండి. ఈరోజు లంచ్లో మా మెనూ ఏంటో మీకు చూపించి మీరు కూడా అలాగే తయారు చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. అలాగే ప్రతిరోజు నేను ఒక వారం రోజులు ఇలాగా లంచ్ మెనూస్ పెడతాను. అవి చూసి మీరు చక్కగా ఏ వారంలో ఒక్కొక్క రోజు మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోండి. ఇప్పుడు నేను వంకాయ మెంతి పులుసు తయారు చేసే విధానం గురించి చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, చక్కగా పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, చిన్న టమాటాలు అయితే 2 కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి చీలికల్ని ఇలా ఉంచుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండుని నీళ్లు వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మెంతి పులుసు కదండి, అందుకని మెంతులు రెడీగా పెట్టుకోవాలి. అలాగే బెల్లం కూడా మనం రెడీ చేసుకోవాలి. బెల్లం కొంచెం పెద్ద ముక్క వేసుకోవాలి. అలాగే మనం వంకాయల్ని చిన్న కాయలు తీసుకుని చక్కగా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. దాని తాలింపు దినుసులు కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇలాగ ఉంచుకున్నాక మనం మూకుడు వేడయ్యాక అప్పుడు ఆయిల్ చేర్చుకోవాలి. మూకుడులో ఆయిల్ వేసుకుని చక్కగా ఇది కాగనిచ్చి దాంట్లో మనం తాళింపులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వట్టిమిరపకాయలు, అలాగే మెంతులను కూడా చేర్చుకోవాలి. మెంతులు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఇది మెంతి పులుసు కదండి, అందువలన రుచి చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 6 వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల వలన కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత మనం ఉల్లిపాయలు ఈ పోపులో చేర్చుకోవాలి. ఇలా చేర్చుకుని ఉల్లిపాయల్ని చక్కగా 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడే మనము ఉల్లిపాయ చక్కగా పచ్చివాసన పోయే వరకు లైట్గా వేపుకుంటే పులుసు మనకి ఎంతో టేస్ట్గా వస్తుందండి. డైరెక్ట్గా వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. అలాగే కొంచెం పోపులో వేపుకుంటే రుచి ఇంకా అమోఘంగా ఉంటుంది. అలాగే మనం వీటితో ఒక పచ్చిమిరపకాయలను చేర్చి టమాటా ముక్కల్ని కూడా వేసి చక్కగా వేపుకోవాలి. పూర్వం రోజుల్లో అందరూ పులుసు, పప్పుచారు, చారు అని చక్కగా మనకి జీర్ణమయ్యే ఆహారాలే చేసేవారండి. దీంట్లో మెంతులు వాడడం వలన చాలా ఆరోగ్యమని చెప్పచ్చు. అలా వెల్లుల్లిపాయ కూడా మనకి ఎంతో మేలు చేస్తుంది. మనం ఏ వంటకమైనా చక్కగా తయారు చేసుకున్నాక ఒక అరగంటలో మనం తినేస్తే అది మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇవన్నీ చిన్నగానే ఉన్నాయండి. కొంచెం నేను షూట్ చేసేటప్పుడు దగ్గరగా చూపిస్తుంటే ఇవి మీకు పెద్దగా కనబడుతున్నాయి. అలాగే మనం దీనిలో చింతపండు పులుసు ఇలా చక్కగా మనం రెడీ చేసుకుని వీటిలో చేర్చుకోవాలి. చింతపండు పులుసు చక్కగా చింతపండునంతటిని చక్కగా పిసుక్కుని ఇలాగ పులుసులో వేసుకుని తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ చేర్చుకోవాలి. గ్లాస్ వాటర్ చేర్చుకుని దీనిలో మనం ఇప్పుడు బెల్లం ముక్క కొంచెం పెద్దదే వేసుకోవాలండి. దానివల్ల
పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ మెంతి పులుసు రుచి ఎంత అమోఘంగా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేమండి. ఇలా మరిగేటప్పుడు చక్కగా కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక అర స్పూన్ కారం కూడా వేసుకుని చక్కగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని చక్కగా కుక్కర్లో అయినా మన 2 విజిల్స్ వస్తే మనకు చక్కటి పులుసు రెడీ అయిపోతుందండి. అదే మనం డైరెక్ట్గా మూకుళ్ళో ఉంచుకుని మరగబెట్టుకుంటే పులుసు వాసన చక్కగా వస్తుంది. అప్పుడు మనం దానిలో 1 స్పూన్ శనగపిండి నీళ్లు కలుపుకొని దీంట్లో చేర్చుకుని కొంచెం ఉడికించుకోవాలి. మనకి ఎంతో చక్కటైన పులుసు రెడీ అవుతుంది. అలాగే ఈరోజు మెనూలో మీకు గుత్తి వంకాయ అంటాం కదండి, అలాగే మనం గుత్తి మిరపకాయ చేయడం మీకు నేను చూపిస్తాను. దానికి కావాల్సినవి ఏమిటంటే ఒక మిరపకాయలు 5, పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని ఒకటి ఉంచుకోవాలి, పుట్నాలు, ఉప్పు, నిమ్మరసం. మనం మొదట పుట్నాలు, ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకుని అప్పుడు ఉల్లిపాయ చేర్చుకోవాలి. దానిలో నిమ్మకాయ పిండుకుని మనం స్టఫ్ని తయారు చేసుకోవాలి. ఈలోపు పులుసు కాగుతూ ఉంటుంది కదండి, చక్కగా మరిగిపోయి ఉల్లిపాయ మెత్తబడ్డాక చూసుకుని మనం 1 స్పూన్ శనగపిండి నీళ్ళల్లో కలుపుకొని ఇలా పులుసుకి చేర్చుకోవాలి. ఎంతో రుచికరమైన పులుసు మీకు రెడీ అవుతుంది. ఇది ఫస్ట్ రోజు చేసే మెనూలో నేను ఈ ఐటమ్స్ మీకు చూపించాను. అలాగే మీకు వారానికి ఒకటి చొప్పున నేను మెనూలో మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. అలా చక్కగా మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ పచ్చిమిరపకాయలని చీలికల్లా చేసుకుని దాంట్లో గింజలు ఉంటే తీసేసి మన ఉల్లిపాయ, పుట్నాలు, ఉప్పు, నిమ్మరసం కలిపిన ముద్దని ఇలా చక్కగా మిరపకాయల్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని చక్కగా మూకుళ్ళో ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక ఇలా మిరపకాయలన్నిటిని మూకుటిలో చేర్చుకోవాలి. ఇలా చేర్చుకున్న మిరపకాయలు చక్కగా సిమ్లో మనం వేపుకోవాలి. కొద్దిగా వేగగానే మనం కొంచెం పక్కకు తిప్పుకొని దానిపైన మూత పెట్టుకుని ఉంచితే మనకి 3 మినిట్స్లో చక్కటి గుత్తి పచ్చిమిరపకాయ కూర రెడీ అవుతుందండి. ఈరోజు పులుసు, గుత్తి పచ్చిమిరపకాయ కూర, అలాగే అన్నం వారుస్తాను కదండి, ఇదిగో వార్చిన అన్నం, అలాగే గింజ కూడా వస్తుంది. ఇదిగోండి గుత్తి పచ్చిమిరపకాయ కూర ఇలా రెడీ అయ్యింది. ఇది ఎలా ఉందో చూసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఎంతో రుచికరమైన ఈ గుత్తి పచ్చిమిరపకాయ కూర మీరు కూడా చేసుకోండి. చేసుకుని ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈరోజు మెనూలో గుత్తి పచ్చిమిరపకాయ కూర, అలాగే వంకాయ మెంతి పులుసు, అలాగే తెలంగాణ కారం అంటే ఎండు కారము, ఎల్లుల్లిపాయ, జీలకర్ర చేసిన కారము, నెయ్యి, పెరుగు, పుట్నాల పొడి. ఈరోజు మీకు మెనూ నచ్చితే నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను అనదర్గా పెట్టే పోస్ట్ అన్నీ మీకు చేరుతాయండి. సౌత్ ఇండియన్ థాలీ అని ఈ మెనూకి పేరు పెట్టుకున్నాను. ఈ థాలీ మీకు నచ్చిందండి? నచ్చితే నాకు తప్పకుండా చెప్పండి. మళ్ళీ రేపటి థాలీలో మిమ్మల్ని కలుస్తాను.
రుచికరమైన ఈ తాళీ తయారు చేసుకుంటే మన ఆరోగ్యం కూడా ఎంత బాగుంటుంది. ఇంట్లో తయారు చేసిన వంటకాలు ఏవైనా సరే మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగ్గా ఉంచుతాయి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.